హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి, ఇవి టమాటాస్, గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ అండి. ఇప్పుడు వీటితో మనం టేస్టీ టమాటా పప్పు తయారు చేద్దామండి. కందిపప్పు, ఒక కప్పు కందిపప్పుని 1 గంట ముందుగా నానబెట్టేసామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ మనం అందులో ఆ కందిపప్పులో యాడ్ చేసేద్దామండి. పచ్చిమిర్చి పీసెస్ని 4 భాగాలుగా చేసి ఒక్కొక్క మిర్చిని, ఒక టమాటాని కట్ చేసి అందులో యాడ్ చేసామండి. ఇక ఉప్పు అండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అండి, కొద్దిగా పసుపు అండి, నెక్స్ట్ టామరేట్ అండి, 1 రేఖ, అన్నీ యాడ్ చేసేసామండి. ఇక కుక్కర్ని లాక్ చేసేసి 4 విజిల్స్ ఆఫ్టర్ తీసి మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసి పప్పుని స్మాష్ చేద్దామండి. నెక్స్ట్ ఇక పోపు మసాలాలు యాడ్ చేసేయటమేనండి. పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక మనం తయారు చేసుకున్న ఈ పప్పు పేస్ట్ని ఆ మసాలాలో యాడ్ చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ టమాటా పప్పుని రెడీ చేసామండి. దాదాపు 5 నిమిషాల్లో మన టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. బై.